ఏప్రిల్ 10, 1912 టైటానిక్ షిప్ తన మొదటి ప్రయాణాన్ని ఇంగ్లాండ్లోని సౌతాంప్టన్ నుండి అట్లాంటిక్ సముద్రపు మీదుగా న్యూయార్క్ వెళ్ళడానికి సిద్ధమైంది. ఇక సౌతాంప్టన్ నుండి న్యూయార్క్ వెళ్ళడానికి 5,833 కిలోమీటర్లు అనేది టైటానిక్ షిప్ వెళ్ళవలసి ఉంటుంది. ఇంత డిస్టెన్స్ ని కవర్ చేయడానికి టైటానిక్ షిప్ కి దాదాపుగా 7 రోజుల సమయం పడుతుంది. అలా టైటానిక్ షిప్ మొదటి 4 రోజులు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగానే వెళ్ళింది. షిప్ లో ఉన్న వాళ్ళందరూ తమ మొదటి షిప్ ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. కానీ వారెవ్వరికీ తెలియదు ఆ షిప్ అనేది మరికొద్ది సేపట్లో వాళ్ళ ప్రాణాలను బలి తీసుకుంటుందని. సరిగ్గా టైటానిక్ షిప్ 5వ రోజు అంటే ఏప్రిల్ 14, 1912 రాత్రి 11:40 ఒక పెద్ద ఐస్బర్గ్ ని టైటానిక్ షిప్ ఢీ కొడుతుంది. టైటానిక్ షిప్ మరో 33 సెకండ్లలో మంచుకొండను ఢీ కొడుతుంది అనగా షిప్ లో ఉన్న స్క్రూ సిబ్బంది గుర్తిస్తాడు. దాంతో షిప్ ఓనర్ వెంటనే అలర్ట్ అయ్యి టైటానిక్ షిప్ డైరెక్షన్ ని మళ్లించడానికి ప్రయత్నిస్తాడు. దాంతో షిప్ అనేది మంచు పర్వతాన్ని గుద్దుకోవడానికి ఎంతో సమయం లేకపోవడంతో ఒక్కసారిగా మంచు పర్వతాన్ని ఢీ కొడుతుంది. అలా ఢీ కొట్టడంతో పడవలో ఉన్న వారికి ఒక్కసారిగా భూకంపం వచ్చినట్టుగా అవుతుంది. ఇక దాంతో పడవ లోపలికి నెమ్మదిగా నీళ్లు రావడం మొదలైంది. ఇక సరిగ్గా 10 నిమిషాలకి అంటే 11:50 షిప్ అనేది దాదాపుగా 11 అడుగుల లోతు వరకు మునిగిపోయింది. ఇక షిప్ అనేది ఎంతోసేపు నీటి మీద ఉండలేదని షిప్ ఓనర్ కి అర్థమవుతుంది. ఓడలో మొత్తంగా 2,243 మంది ప్రజలు ఉన్నారు. ఇంతమందిని కాపాడటానికి చాలా ఎక్కువ మొత్తంలో లైఫ్ బోట్స్ అవసరపడతాయి. షిప్ లో ఉన్న లైఫ్ బోట్స్ తో సగం మందిని కూడా కాపాడలేమని ఓడ సిబ్బందికి అర్థం అవుతుంది. అలా షిప్ కెప్టెన్ ప్రజలకి జరిగిందంతా చెప్పేస్తాడు. దాంతో ఒక్కసారిగా ప్రజలందరూ భయాందోళనకు గురయ్యి లైఫ్ బోట్ల వైపు పరిగెత్తడం మొదలు పెట్టారు. కానీ లైఫ్ బోట్లు అనేవి తక్కువగా ఉండడంతో ముందుగా వృద్ధులకి పిల్లలకి ప్రాధాన్యతనిచ్చి వారిని ముందుగా ఎక్కించుకోవడం ప్రారంభించారు. మరోవైపు స్క్రూ సిబ్బంది సహాయం కోసం ఎంతగానో కాల్ చేయగా ఈ కాల్స్ ని సిగ్నల్స్ ని ఈ టైటానిక్ షిప్ సౌత్ అండ్ ఈస్ట్ దశలో 93 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్పారి నౌకల వారు గుర్తించి కాపాడేందుకు వారి బోట్స్ ని వేగంగా పంపడం మొదలు పెట్టారు. కానీ వారు ఎంత వేగంగా ప్రయాణించినా కూడా షిప్ కి వారికి మధ్య 93 కిలోమీటర్ల డిస్టెన్స్ ని చేరుకోవాలంటే సుమారు 4 గంటల సమయం పడుతుంది. అంతవరకు టైటానిక్ మునగకుండా ఆగగలుగుతుంది అనే నమ్మకం లేదు. ఇక ప్రజలంతా లైఫ్ బోట్ల వైపు పరిగెత్తడం మొదలు పెట్టారు. ఎలాంటి క్రమ పద్ధతి లేకుండా లైఫ్ బోట్ల పైన ఎడాపిడిగా ఎక్కేసి బయలుదేరిపోయారు. దాంతో ఎక్కువ మంది పట్టే సామర్థ్యం గల లైఫ్ బోట్ల పైన తక్కువ మంది వెళ్లడంతో దాదాపుగా 1300 మందికి పైగా వెళ్ళగలిగే లైఫ్ బోట్ల పైన కేవలం 700 మంది మాత్రమే వెళ్తారు. ప్రయాణికుల తొందరపాటు కారణంగా ఇలా జరుగుతుంది. ఇక టైటానిక్ షిప్ నీటిలో మునగడానికి ఎంతో సమయం లేదు. ఓడలో ఇంకా 1500 మందికి పైగా ప్రజలున్నారు. ఇక షిప్ అనేది నెమ్మదిగా దాని దిశను మార్చుకుంటూ నీటి లోపలికి వెళ్లడం ప్రారంభించింది. షిప్ లో ఉన్న వాళ్ళందరూ ఎటు వెళ్లాలో తెలియక ఒకరినొకరు తొక్కుకుంటున్నారు. ఇక సరిగ్గా అర్ధరాత్రి 2:20 టైటానిక్ షిప్ 1500 మంది ప్రజలతో 2 ముక్కలై నీటిలో మునిగిపోయింది. ఆ షిప్ మునిగిన ప్రాంతం అంతా ఘోరమైన చలితో గడ్డగట్టించే మంచుతో నిండి ఉంది. ఇక ఆ నీళ్లలో పడిన జనాలంతా కొన్ని నిమిషాల్లోనే గడ్డగట్టుకొని చనిపోయారు. దాదాపుగా 1500 మందికి పైగా ప్రజలు టైటానిక్ షిప్ తో పాటుగా జల సమాధి అయిపోయారు. ఇలా టైటానిక్ షిప్ సంఘటన ఎంతో విషాదకరంగా ముగిసింది. ఈ షిప్ మునిగిపోవడంపై ఎందరో ఎన్నో రకాల కారణాలు తెలిపారు. ఈ షిప్ అనేది మంచు పర్వతానికి గుద్దుకోలేదని, ఇంజన్ లోపల ఫైర్ యాక్సిడెంట్ అవ్వడమే దీనికి కారణమని కొందరు అంటూ ఉంటారు. కానీ ఏది అసలు నిజం అనేది ఇప్పటి వరకు కూడా ఎవరికీ తెలీదు. ఇప్పటికీ ఈ షిప్ ని మనుషులు నీటి నుండి గనక బయటికి తీయగలిగితే ఈ షిప్ అనేది ఎలా మునిగిపోయిందనే ఆధారాలు సులువుగా తెలుసుకోవచ్చు. కానీ మనుషులు అంతరిక్షాలకు సైతం సులువుగా చేరుకునే అంత అడ్వాన్స్ టెక్నాలజీస్ వచ్చినా కూడా టైటానిక్ షిప్ ని ఇప్పటి వరకు కూడా ఎవరు బయటికి తీయలేకపోతున్నారు. కొంతమంది టైటానిక్ షిప్ ని తీయడానికి ప్రయత్నించినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ షిప్ ని తీయడానికి ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని, ఆ ఖర్చుతో టైటానిక్ షిప్ కంటే పెద్ద షిప్ ని సృష్టించొచ్చని, అందుకు టైటానిక్ షిప్ ని తీయడానికి ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. ఈ షిప్ అనేది ఇప్పటికీ నీటిలో ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంది. ఇంకొన్ని సంవత్సరాల్లో టైటానిక్ షిప్ అనేది పూర్తిగా కనుమరుగైపోతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఇప్పటికే ఈ షిప్ లో ఉన్న ఐరన్ అంతా తుప్పు పట్టిపోయింది. ఇక సముద్రంలో ఉండే ఎన్నో జీవులకు టైటానిక్ షిప్ నివాసంగా మారిపోయింది. అలా టైటానిక్ షిప్ ఇప్పటి వరకు కూడా సముద్ర గర్భంలోనే దాగి ఉంది. సో ఇది ఈ రోజు ఈ వీడియో ఫ్రెండ్స్. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి.